ఆల్మోస్ట్ సీజన్ అయితే ఎండ్కి వచ్చేసింది. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో అవినాష్ కొంచెం ప్రేరణ మీద వాటర్ పోస్తాడు. వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫన్ జరుగుతుంది. అవినాష్ని తీసుకెళ్ళి నబీల్ నిఖిల్ కలిసి స్విమ్మింగ్ పూల్లో తోసేస్తారు. స్విమ్మింగ్ పూల్లో వేసిన తర్వాత గౌతమ్ నిఖిల్ మొన్న జరిగిన కాన్వర్సేషన్స్కి ఇద్దరు సారీ చెప్పుకుంటారు. దట్ సౌండ్స్ గుడ్. అసలు చాలా మంచిగా అనిపించింది అలా ఇద్దరు సారీ చెప్పుకుంటూ ఉండేసరికి. అండ్ ఈ వీక్ డైరెక్ట్గా ఆడియన్స్తో కనెక్ట్ అయ్యి ఓటింగ్ అప్పీల్ చేసుకోవచ్చు. దానికోసం దానికోసం బిగ్ బాస్ ఒక 2 ఛాలెంజెస్ ఇస్తారు. ఆ 2 ఛాలెంజెస్ కోసం పేర్స్గా విడిపోవాలి. పేర్స్గా విడిపోయిన తర్వాత ప్రేరణ నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నబీల్ అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటాడు. విష్ణుప్రియ రోహిణిని సెలెక్ట్ చేసుకుంటారు. సో గౌతమ్ లెఫ్ట్ అలోన్ అనమాట. కానీ దాని తర్వాత ఏమైందో ఏమో, నబీల్ ఏం ఆలోచించాడో ఏమో, మళ్ళీ నబీల్ ఉండి అవినాష్ నీకు ఆల్రెడీ ఫినాలలో ఉన్నావు కదా, మా గౌతమ్కి అవసరం అవుతేమో, సో నేను గౌతమ్ని సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి మళ్ళీ నబీల్ అని అంటాడు. సో వీళ్ళకి పేర్స్గా డివైడ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే, నా టవర్ ఎత్తైనది అనేది ఛాలెంజ్. వీళ్ళు అవన్నీ టై చేసుకొని పేర్స్గా వెళ్ళి టై చేసి వాళ్ళ బ్రిక్స్ని తీసుకొని వాళ్ళు టవర్ బిల్డ్ చేయాలి. ఎవరి టవర్ అయితే లాస్ట్ వరకు హైట్గా ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఛాలెంజ్లో గెలిచినట్టు. దీంట్లో నిఖిల్ ప్రేరణ గెలుస్తారు. అండ్ నబీల్ గౌతమ్ అవుట్ అయిపోతారు. ఫస్ట్ ఛాలెంజ్లోనే. అండ్ విష్ణు అండ్ రోహిణిలో వీళ్ళిద్దరిలో ఒకరే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అంటాడు. విష్ణు రోహిణి డిస్కస్ చేసుకొని రోహిణిని నెక్స్ట్ రౌండ్కి పంపిస్తుంది విష్ణు. సో తనకి అవసరం విష్ణు కన్నా తనకే ఎక్కువ అవసరం ఉంది అని చెప్పేసి రోహిణిని పంపిస్తుంది. సో వీళ్ళకి ఇచ్చిన సెకండ్ ఛాలెంజ్ ఏంటి, నిఖిల్కి ప్రేరణకి రోహిణికి వీళ్ళ ముగ్గురికి వచ్చిన సెకండ్ ఛాలెంజ్ టక్ టక్ని గెలవడం. ఈ టక్ టక్ని ఎవరు గెలుస్తారు, ఈ డిస్కులు 3 రౌండ్స్ ఉంటాయి. ఆ 3 రౌండ్స్లో ఎవరి స్పేస్లో అయితే డిస్కులు తక్కువ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళకి సంచాలకి కూడా 3 రౌండ్స్లో ఎవరో ఒకరు దాని నుంచి తీసుకెళ్ళి 2 డిస్కులు వేరే దాంట్లో వేయచ్చు. అలా ఎవరి దాంట్లో అయితే తక్కువ ఉందో ఎక్కువ ఉన్న వాటిలోంచి 2 డిస్క్ తీసి నబీల్ వేస్తూ ఉన్నాడు అనమాట. లాస్ట్కి అయితే ప్రేరణ దాంట్లో ఎంటీ ఉన్నింది 3rd రౌండ్ అయిపోయేసరికి. సో ప్రేరణ అయితే గెలిచింది. అండ్ ప్రేరణకి ఓటింగ్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. ప్రేరణ ఈ సో హ్యాపీ. ఓట్ అడిగింది ఆడియన్స్ని, ఇంకా ముందుకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి. లాస్ట్లో వీళ్ళకి పుష్ప నుంచి ఈ ఫీలింగ్స్ సాంగ్స్ చూపిస్తారు. ఆ సాంగ్ చూపిస్తూ ఉన్నప్పుడు శేఖర్ మాస్టర్ ఎంటర్ అవుతారు. శేఖర్ మాస్టర్ ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఒక గేమ్ కండక్ట్ చేస్తారు. సాంగ్స్ రివర్స్లో ప్లే చేస్తారు. ఆ రివర్స్లో ప్లే చేసిన వాటిని గుర్తుపట్టాలి. అలా సాంగ్స్ గుర్తుపట్టి డాన్స్ వేసి